అందరికీ నమస్కారం అండి. ఒకే పర్వతం, 4 అంతస్తులు, ఏకశిలా విగ్రహము. ఈ అద్భుతాలను చూసి తీరాల్సిందే. ఉలితో చెక్కిన సౌందర్యాలు కలిగిన ఉండవల్లి గుహల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉండవల్లి అంటేనే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేది అక్కడున్న గుహాలయాలు. ఒక పర్వతాన్ని ముందు భాగం నుంచి తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుతమైన సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ 4 అంతస్తులలో కూడా ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక పెద్ద విశేషము ఒకే పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహము. ఈ విగ్రహము చూసేవాళ్లను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ విగ్రహమే కాకుండా దేవతామూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న శిల్పకళా నైపుణ్యము అజంతా, ఎల్లారాలని శిల్పాలకు ఎంత మాత్రం కూడా తీసిపోవు. ఈ గుహాలయాలు క్రీస్తు శకము 420 నుంచి 620 వరకు సాగిన విష్ణుకుండినెల కాలం నాటివని తెలుస్తుంది. ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి, తరువాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ 4 అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ 4 అంతస్తుల్లో గుహల్లో మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు మొదలైన విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలున్నాయి. రెండవ అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి. మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికుటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు. ఈ గుహాలయాల నుంచి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెప్తుంటారు. ఈ మార్గాల ద్వారా పూర్వకాలంలో రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలిస్తూ ఉండేవారు. ప్రస్తుతము ఇక్కడున్న సొరంగ మార్గము మూతబడిపోయి ఉంది. ఈ ఉండవల్లి గుహలు గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ గుహాలయాలు ఉన్నాయి. గుంటూరు నుంచి మంగళగిరి చేరి అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకోవచ్చు. విజయవాడ నుండి వచ్చేవారు ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకొని కుడివైపుకు 3 కిలోమీటర్లు లోపలికి వెళితే ఈ గుహాలయాలు చేరుకోవచ్చు. ఈ గుహాలయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు దర్శించుకోవచ్చు. 15 ఏళ్లలోపు పిల్లలు ఇక్కడ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.